హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 49 తర్వాత చదువు కూడా ఎప్పుడు ఇంద్రాని నెగ్లెక్ట్ చేయకపోవటంతో వీరేంద్ర కూడా ఇక విషయం లైట్ తీసుకుంటారు. రాంభద్రకి చెప్పకుండా ఒకరోజు ఇంద్రాణి గారు కాలేజ్కి వెళ్తూ ఉండగా పక్క ఊరు నుండి వచ్చిన అతను ఏ ముందర పెట్ట కొలతలు సరిగ్గా ఉన్నాయి, ఎవడ చేసుకుంటాడో గాని అని కామెంట్ చేస్తాడు. ఇంద్రాణి కోపంగా వాడిని చెప్పుతో కొట్టి, ఇదే మాట నీ చెల్లిని రేపు నీకు పుట్టబోయే కూతుని అనరా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. వాడు కూడా నీ ఎంత చూస్తానే, ఇంతమందిలో నన్ను కొడతావా అని అనుకుంటాడు. ఊర్లో అది చూసిన కొంతమంది, బుద్ధి లేదేరా వెధవా, ఆడపిల్లలతో మాట్లాడాల్సిన మాటలు అవేనా, ఆ అమ్మాయి కాబట్టి కొట్టు వదిలేసింది, చీచి అదే వాళ్ళ అన్నయ్యలకు తెలిస్తే నీ ప్రాణం పోతుంది, బ్రతకాలి అని ఉంటే ఇలాంటి కోతలు ఎక్కడ కుయ్యకుండా ఈ ఊరు వదిలి వెళ్ళిపో అంటూ తిడతారు. అంత సీన్ లేదు, రానివ్వండి, ఎవడ వస్తాడో నేను చూస్తాను అని టీ కొట్టు దగ్గర కూర్చుని టీ తాగుతూ ఉంటాడు ఆ వ్యక్తి. రాణి, ఏమయ్యింది అలా ఉన్నావు, ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతారు విశ్వనాథం ఇంద్రాణి పక్కనున్న చైర్లో కూర్చుంటూ. ఏం లేదు అంటారు ఇంద్రాణి డల్లగా. అబ్బా చెప్పరా, నిన్ను చూస్తేనే తెలుస్తుంది నాకు నీకేదో అయ్యిందని, నా దగ్గర ఏదో దాస్తున్నావని అని అంటాడు విశ్వనాథం. ఇంకా జరిగింది మొత్తం చెప్తుంది ఇంద్రాణి. అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంటాడు విశ్వనాథం ఆయన వైపుకు చూస్తూ. పోలీసులు వచ్చే వరకు వాడిని చూస్తూ ఉండాలా? అదే మా అన్నయ్యలైతే వాడు తోలు తీసి నా కాళ్ళ దగ్గర పెడతారు. నీ రియాక్షన్ ఎలా ఉందేంటి విశ్వ? ప్రేమించిన అమ్మాయిని ఎవడో వెధవ అసభ్యకరంగా మాట్లాడ్డాడు అంటే నీ రక్తం మరిగిపోవటం లేదా అని అడుగుతారు ఆయన చెయ్యి విదిలిస్తూ ఇంద్రాని. మరగడానికి ఇదేమైనా కాఫీనా అని అంటే, జోక్ చెత్తలా ఉండాది అంటారు ఆవిడ. అబ్బా అది కాదు రాణి, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు, మనం బాధ్యతగా పోలీసులకు అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారు, సిస్టమ్ ఉంది అందుకే కదా, చెప్పు వాడిని షూట్ చేస్తా అంటూ ఆవిడ దగ్గరికి తీసుకుంటారు విశ్వనాథం. నువ్వేమో ప్రతిదీ రూల్స్ మాట్లాడతావు విశ్వ, మా వాళ్ళేమో రూల్స్ నే తమ చేతిలోకి తీసుకుంటారు, ఇవన్నీ చూస్తూ ఉంటే మన పెళ్లికి ఒప్పుకుంటారో లేదోనని అప్పుడప్పుడు భయంగా ఉండాది అని చెప్తారు ఇంద్రాణి. అబ్బా రాణి, ఎందుకలా నెగిటివ్ గా ఆలోచిస్తావు, నేను ఖచ్చితంగా మీ వాళ్ళకు నచ్చుతాను, ముందు ఇది చెప్పు. యువరాణి గారు హృదయంలో చోటు సంపాదించుకున్నాను అంటే వాళ్ళ అన్నయ్యలకు నచ్చకుండా ఉంటానా ఏంటి చెప్పు, మన ప్రేమ మీద నీకు నమ్మకం లేదా అని ఆయన అనగానే ఉంది అంటారు ఇంద్రాణి చాలా నమ్మకంగా. మరి ఇంకేం, అవేమీ ఆలోచించుకో, ఫస్ట్ మనం బాగా సెటిల్ అవ్వాలి, నేను జాబ్ తెచ్చుకోవాలి అని విశ్వనాథం గారు చెప్పగానే సరే అంటారు ఆవిడ. ఇంతలో వాళ్ళ క్లాస్మేట్స్ కొంతమంది అమ్మాయిలు వచ్చి, విశ్వ మాకు ఈ డౌట్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేయవా అని సబ్జెక్ట్ డౌట్లు అడుగుతారు. వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తారు ఆయన. అదంతా అయ్యాక, థ్యాంక్ యూ విశ్వ, నువ్వు లెక్చరర్ కన్నా బాగా చెప్తావు, నీలాంటి వాళ్ళు మన కాలేజీలో ఉండటం చాలా లక్కీ అని అంటూ పోడుతూ, అందులో కొందరు సైటు కొడుతూ చూపులతోనే మొహాన్ని వలకపోస్తూ ఇంద్రాణిని జలస్గా చూస్తూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు. కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా రాణి వెళ్దామా అని ఇంద్రాణి చేయి పట్టుకొని నడుస్తాడు అక్కడి నుండి ముందుకు. ఎంత మంచి ఛాన్స్ కొట్టేసిందే ఆ ఇంద్రాణి, ఈ విశ్వనాథన్కి మనం ఎవరు ఎందుకు కనపడలేదు అని అసూయ వెళ్ళగక్కుతున్న మాటలు ఆవిడ చెవిలో పడతాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా తన దగ్గరికి రానివ్వకుండా లిమిట్స్ లో ఉంచి ఓన్లీ ఆవిడికి మాత్రమే ప్రేమను పంచుతూ నువ్వు నాకు ప్రత్యేకమని తెలియజేస్తూ ఉండి ఆమె ప్రేమను గెలుచుకుంటాడు విశ్వనాథం. అందుకేనేమో కుటుంబం గురించి తెలుసు కూడా ఆయనతో జీవితం పంచుకోవటానికి సిద్ధం అయిపోయింది ఇంద్రాణి. బహుశా ఇంద్రాణి గారు ముభావంగానే ఉంటారు, క్లాస్ వింటూనే ఇదంతా ఒక కంట గమనిస్తూనే ఉంటాడు విశ్వనాథం. లంచ్ బ్రేక్ లో అందరూ బయట గ్రౌండ్ లో కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటే ఇంద్రాణి దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి అంటారు ఆయన. గబగబా భోజనం చేసి వచ్చి మరి సరే అని లేస్తూ ఉంటే ఆపేసి, తిను తర్వాత మాట్లాడుకుందాం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని కట్టుకున్న ఓనీకి చెయ్యి తుడుచుకుంటూ, ఏంటి అంత కంగారుగా ఉన్నావు విశ్వ, ఏమయ్యింది అని అడుగుతారు ఇంద్రాణి.
నువ్వు చెప్పు రాణి, ఏమైంది నీకు? మార్నింగ్ నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను, ఎందుకో చాలా డల్ గా ఉన్నావు. ఏంటి విషయం? ఒంట్లో ఏమైనా బాలేదా ఏంటి? అని ఆవిడ నుదుటి మీద చెయ్యి పెట్టి టెంపరేచర్ చెక్ చేయడానికి అన్నట్లుగా అడుగుతారు కంగారుగా విశ్వనాథం గారు. అదేం లేదులే విశ్వ, బాగానే ఉంది అని చెప్తారు ఇంద్రాణి. మరైతే దేని గురించని ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతారు. మార్నింగ్ తన కాలేజ్కి బయలుదేరినప్పుడు జరిగిన సంఘటన గుర్తొస్తూ ఉంటే ఆవిడికి ఆయనతో ఎలా చెప్పాలో చెప్పలేక, చెప్తే ఎలా తీసుకుంటారో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. చెప్పు, నాతో చెప్తే నువ్వు దాని గురించి ఆలోచించాలో లేదో నేను క్లారిటీ ఇస్తాను అని విశ్వగారు అనడంతో కంగారు పడుతూ దాయడానికి ప్రయత్నం చేస్తూ రాణి నవ్వుతారు. చెప్పు రాణి అంటారు. మార్నింగ్ ఇంట్లో జరిగింది కళ్ళ ముందు మెదులుతూ ఉంది ఆవిడకి. కాలేజ్కి వెళ్ళొస్తా అన్నయ్య అని చెప్తారు ఇంద్రాణి రాంభద్రారెడ్డి గారితో. అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఇంటి బయట తన కోసమే ఎదురు చూస్తూ ఉండడంతో వస్తున్నాను అంటారు ఆవిడ. సరే తల్లి, జాగ్రత్త అని డబ్బులు కొనిచ్చి జాగ్రత్త, ఖర్చులేకుంటాయి అంటారు. నా దగ్గర ఉన్నాయి కదా అన్నయ్య అని అంటారు ఆవిడ. ఉంచు తల్లి, ఏమైంది? అవసరానికి అయ్యే ఉంటాయి కదా, జాగ్రత్త అని మరీ మరీ చెప్తూ ఉంటే తీసుకోరా, అన్న ఇస్తూ ఉండాడు కదా అని అంటారు వీరేంద్ర గారు షర్ట్ వేసుకుంటూ. అన్నయ్య, డైలీ నువ్వు కాలేజ్కి వస్తావు, నాకేం కావాలన్నా నువ్వే కొనిస్తావు, ఇంకా దేనికి డబ్బులు? ఇప్పుడంటే నువ్వు ఇంటర్వ్యూ అని కాలేజ్కి రావటం లేదు, డైలీ కలిసే వెళ్ళి కలిసే వస్తాం కదా, ఇంక నీకు తెలియకుండా నాకేం అవసరం ఉంటాయి అని అంటారు ఇంద్రాణి. అన్నదమ్ములిద్దరినీ నవ్వుతూ ఉంటే వాళ్ళని చూసి సరిపోయింది అని బయటికి వెళుతూ ఉంటే నుదుటి మీద ముద్దు పెట్టి ప్రేమగా జాగ్రత్త తల్లి అని చెప్తారు రాంభద్రారెడ్డి. ఇంత గారం చేస్తా ఉండావు రామా, రేపొద్దట దానికి పెళ్ళైతే ఎట్టా ఉంటావు అబ్బి? నీ వాలకం చూస్తే ఏమీ అర్థం కావట్లేదు అని అడుగుతారు వాళ్ళ మేనత్త సుభద్ర. ఇంకా అంతవరకు ఆలోచించలేదులే అత్త, ఆ సమయం వస్తే అప్పుడు చూడొచ్చులే, ఇప్పుడే అట్టా అంటే నా గుండె బరువెక్కుతా ఉండాది అని అంటారు రాంభద్రారెడ్డి. అబ్బా రామా, అదంతా ఎందుకురా, అంత ఆలోచించే పనేముండాది, ఈడ నా కొడుకు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి ముడివేసి లగ్గం చేస్తే సరిపోతాది కదా, అదేదో కాస్త బేగా కానిస్తే అందరికీ మంచిదే కదా, అసలే రోజులు బాలేదు, ఎందుకొచ్చిన చదువులు, ఆడపిల్లలకు చదువు ఎందుకు, అది చదివి ఎవరిని ఉద్ధరించాలి అని మాట్లాడుతూ ఉంటారు సుభద్ర గారు. అత్త, ఏమంటా ఉండావు అని రాంభద్రారెడ్డి గారు అడుగుతారు కొంచెం గట్టిగా. అదేదే రామా, చెప్తా ఉండాను కదా, ఇంద్రాణిని నా ఇంటి కోడలు బేగా చేసుకోవాలని ఉండాది, లగ్గం ఏదో అయిపోతే నాకింక పని ఉండదు, కృష్ణ రామ అంటుకుంటూ పక్కనే కూర్చుంటా, నీకు కూడా ప్రతిరోజు దాన్ని కాలేజ్కి తోలే బాధలు కూడా ఉండవు, ఏమంటావు అని అడుగుతారు ఆవిడ. అత్త, ఇప్పుడు చెల్లి చదువుకుంటా ఉండాలి కదా, ఇవన్నీ అవసరమా, తర్వాత ఆలోచించేదానికి అంటారు వీరేంద్ర గారు కొంచెం గట్టిగా. సర్లే, ఎన్ని దినాలు ఆగమంటే అన్ని దినాలు ఆగుతా, మీరు ఇంతలా చెప్తా ఉంటే నేనైనా మరేం చేస్తా, కానీ నా కొడుకుతోనే జరగాలి అని అనగానే రాంభద్రారెడ్డి గారు అప్పటికే మాట ఇచ్చి ఉండడంతో అత్త, అట్నే జరుగుతూ ఉండాది అని ఇంద్రాణి గారిని దగ్గరికి పిలిచి, విన్నావు కదా తల్లి, నీకు బావతోనే లగ్గం జరుగుతూ ఉండాది అంటారు రాంభద్రారెడ్డి గారు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.